ప్రతి ఏడాది ఆదివాసీలు ఎంతో వైభవంగా జరుపుకునే నాగోబా జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించే ఈ జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా మెస్రం వంశీయులు ఈ జాతరను జరుపుకుంటారు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పండుగ రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలుస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం జరిగే నాగోబా జాతర. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర గుర్తింపు పొందిన నాగోబా జాతర వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ వారం రోజుల పాటు కొనసాగే జాతరలో విశేషాలేంటో టీనీస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం రండి. ప్రతి ఏడాది పుష్యమాస అమావాస్య రోజున మెస్రం వంశీయులు నాగోబా జాతరకు అంకురార్పణ చేస్తారు. ఈ నెల 18వ తేదీ నుంచి వారం రోజుల పాటు నాగోబా జాతర జరుగుతుంది. ఈ జాతరలో మొదటి ఘట్టంగా మెస్రం వంశీయులు గంగానది జలాల కోసం కఠిన దీక్షను పూని దాదాపుగా 150 కిలోమీటర్ల కాలినడకన ప్రయాణిస్తారు. తిరిగి ఈ గంగాజలం తీసుకుని కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకున్నారు. మెస్రం వంశస్థులు మొట్టమొదటగా గంగాజలం సేకరించిన తర్వాత ఆయన ప్రధాన పూజారి గ్రామంలో వెళ్ళి ఒక 2 రోజులు బస చేసిన తర్వాత నెక్స్ట్ 3వ రోజు అక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఫస్ట్ రాగానే మన ఇంద్రదేవి దగ్గర పూజ చేయడం ఆనవాయితీగా ఉంటుంది. తర్వాత అక్కడ పూజ చేసిన తర్వాత ఇక్కడ రావాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మర్రి చెట్టులో రావడం జరుగుతుంది. మన పెద్దవాళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళ కర్మకాండ పిండదానం అనేది అక్కడ సమర్పణ చేస్తారు. అక్కడ 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజుల తర్వాత ఒక రోజు రెస్ట్ అయిన తర్వాత ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటగా వచ్చి ఏదైతే మన విశ్రాంతి భవనము కేస్లాపూర్లో ఉంటుంది, అక్కడ దీనికి ప్రతిరూపంగా ఒక చిన్న దేవుడు ఉంటుంది, దాన్ని తీసుకువస్తారు. ఇక్కడ ఈరోజు మనకు మొట్టమొదటగా మన వరులి పుట్ట అనేది తయారు చేస్తారు సార్. ఆ పుట్ట తయారు చేసిన తర్వాత దానికి అది మర్రి చెట్టు దగ్గర కోనేరు ఉన్నది. మరి ఆడపడుచులు వాళ్ళందరూ కలిసి ఒక సీక్వెన్స్గా పోయి తీసుకొచ్చి మరి అది మట్టి చేయడము, మరి మన ప్రత్యేకమైన మన మెస్ర వంశస్థులకు సంబంధించిన వాళ్ళు అల్లుళ్ళు వాళ్ళ చేత అది మట్టిని తయారు చేసి ఆ పుట్ట తయారు చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ రిటర్న్గా మర్రి చెట్టు దగ్గర వెళ్తారు. మర్రి చెట్టు దగ్గర వెళ్ళి మరి మనం దేవుని దగ్గర ఎడ్ల బండ్లతో లేకపోతే అనేక వెహికల్తో ఇప్పుడు వస్తున్నాయి, కానీ ప్రత్యేకంగా ఆనవాయితీ ఎడ్ల బండే ఉండే అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పూజా కార్యానికి సంబంధించిన మొత్తం మళ్ళీ ఇది పోయిన తర్వాత రిటర్న్ ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గోడ అనే ప్రాంతం ఉన్నది, ప్రత్యేక నైవేద్యం చేసేటటువంటిది. అక్కడ మన వాళ్ళకు సంబంధించిన ఏవైతే ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లోనే వాళ్ళు ఉంటారు. ఏ ప్లేస్లో ఉన్నారో ఇంతకుముందు అదే ప్లేస్లో ఉంటారు. మరి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ ప్లేస్లోనే ఉంటారు. ఉండి తర్వాత వాళ్ళది సర్దుకొని ఆ తర్వాత ఇది మహాపూజ కార్యక్రమం అనేది ప్రారంభిస్తారు. అది మనకు 10:30 నుంచి స్టార్ట్ అయితే మనకు దగ్గర 12 లోపల మహాపూజ అనేది కార్యక్రమం జరుగుతుంది. అదైన తర్వాత భేటీ కార్యక్రమం అంటే మరి భేటీ కార్యక్రమం అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు పరిచయ వేదిక అని ఉంటుంది సార్. ఇక్కడ పరిచయం అయిన తర్వాతనే మరి ఇక్కడ లోపల పోవడానికి వాళ్ళకి అర్హత లేకపోతే ఇక్కడ లోపల కూడా వాళ్ళు రారు. ఈ విధంగా ఇంకొకటి ఏమంటే ఇప్పుడు దీంట్లో మనకు 22 భాగాలు ఉన్నాయి సార్ మిశ్ర వంశస్థులు. ఆ భాగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ భేటీ కావడానికి అర్హత ఉండదు. ముందు అది తూమ్ కార్యక్రమము పిండార్పణం చేసిన తర్వాత భేటీ కార్యక్రమం అనేది జరుగుతుంది. అలాంటి ఎవరైనా ఘట్టంలో చనిపోయి ఉంటే ఆ భేటీ కార్యక్రమం చేయడానికి వీలు ఉండదు. అయితే ఒకవేళ అలాంటి ఎప్పుడు వాళ్ళకు ఆ ఘట్టానికి అలా జరుగుతుంటే 60 సంవత్సరాల వాళ్ళు ఉంటారు, 50 సంవత్సరాల వాళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళ పరిచయం అయితే లోపల పోవడానికి వాళ్ళకి అర్హత, అప్పటి వరకు అర్హత వాళ్ళకు ఉండదు. ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళా తర్వాత పెద్ద దేవుని పూజ చేస్తారు. ఆ తర్వాత మండగాదిలింగ్ అవుతుంది, బాన్ పూజ అవుతుంది. మండగాదిలింగ్ అయిన తర్వాత మరి దీనికి సంబంధించి బోడున్ దేవుడు అనేది షాంపూర్ జాతరలో అక్కడ వెళ్తాయి. అక్కడ వెళ్ళి పూజా కార్యక్రమం చేసి తర్వాత ఎక్కడెక్కడ మెస్రం వంశస్థులు వెళ్ళిపోతారు. ఆదిలాబాద్ జిల్లాలోని మెస్రం వంశీయులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ వంశానికి చెందిన వారు పెద్ద ఎత్తున 300 ఎడ్ల బండ్లు 110 వాహనాలతో తరలివచ్చి మర్రి చెట్టు వద్ద బస చేస్తారు.
ఉదయాన్నే మిశ్రం వంశంలో మృతి చెందిన 63 మంది పేరిట వారి ఆచారం ప్రకారం తూమ్ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలను నిర్వహించడం వలన వారి పితృదేవతలు నాగోబా సన్నిధికి చేరతారని వారు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ మహాపూజ అనంతరం మిశ్రం వంశంలో ఇప్పటి వరకు నాగోబా సన్నిధికి రాని మిశ్రం కోడళ్లకు వారి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి నాగోబా దర్శనం చేయించి వారి వంశ పెద్దలను పరిచయం చేస్తారు. ఈ కార్యక్రమంతో వారు పూర్తిగా మిశ్రం వంశంలోకి అడుగుపెట్టినట్టు వారు భావిస్తారు. నాగోబా జాతరలో నిర్వహించే ప్రజా దర్బార్కు 89 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. మన దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త హేమన్ డార్ఫ్ 1946లో ఈ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ ప్రజా దర్బార్ నాగోబా జాతర సందర్భంగా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రజా దర్బార్ లక్ష్యం మాత్రము నెరవేరడం లేదు. నాగోబా జాతర అనేది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా అంటే శేష నారాయణమూర్తి పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల ప్రగాఢ నమ్మకం. అమావాస్య రోజు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, పాలు తాగి వారిని ఆశీర్వదించి అదృశ్యమవుతాడని నమ్ముతుంటారు. ఏటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా జాతరలో మిశ్రం వంశానికి చెందిన పెద్దలు బేటింగ్ ఆచారానికి ఎంతో ప్రాధాన్యతనిస్తారు. బేటింగ్ ఆచారం అంటే కొత్త కోడలను నాగోబా జాతరలో నాగోబా ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత మిశ్రం వంశానికి చెందిన పెద్దలు తమ కోడళ్ళుగా వీరికి ప్రత్యేక గుర్తింపు ఇస్తారు. అందుకే కొత్తగా పెళ్ళైన కోడళ్లను ఈ నాగోబా జాతర సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మిశ్రం వంశస్థులు తప్పనిసరిగా నాగోబా ఆలయానికి తీసుకువచ్చి నాగోబా ఆలయంలో దేవతను దర్శించుకున్న తర్వాత మిశ్రం వంశ పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని మిశ్రం వంశానికి సంబంధించిన కోడళ్లుగా ప్రత్యేక గుర్తింపునివ్వడం ఈ ఆచారం ప్రధాన ఉద్దేశం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా జాతరకు వేళైంది. పుష్యమాసంలో వచ్చే అమావాస్య అర్ధరాత్రి నాగోబాకు మిశ్రం వంశీయులు మహాపూజ నిర్వహించడంతో జాతర ప్రారంభమవుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గల గోదావరి హస్తలమడుగు నుంచి గంగా జలాన్ని జురీ తీసుకొచ్చారు. ఈ జలంతో అర్ధరాత్రి మహాపూజలో భాగంగా నాగోబాకు అభిషేకం చేస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. నేడు కేస్లాపూర్ నాగోబా మిశ్రమ వంశస్థులు నాగోబా ఆలయంలో మరి సమీక్ష ఏర్పాటు చేసుకొని మరి వంశంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర వాళ్ళంతా కూడా సమావేశం ఏర్పరచుకొని మరి నేటి నుంచి మిశ్రమ వంశస్థులందరూ కూడా గంగా జలానికి బయలుదేరడానికి తయారైపోయారు. మరి ఏదైతే మహాపూజ ఉన్నదో శ్రీ నాగోబా దేవుని యొక్క మహాపూజ కొరకు హస్తలమడుగుకి వెళ్ళే పాదయాత్రకు వెళ్ళేసి మరి గంగా జలానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. మరి ఇవాళటి నుంచి 10 రోజులు పాదయాత్రతో నిష్ఠతో భక్తులతో అందరితో మరి మంచి చక్కగా ఉండి మరి మా వంశస్థులందరూ కూడా మరి ఒక పద్ధతిగా వెళ్ళేసి మరి మహాపూజ కోసము గంగాజలం తీసుకురావడం జరుగుతుంది. కేస్లాపూర్ నాగోబా జాతరకు ఘనమైన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 740లో కేస్లాపూర్ గ్రామ గిరిజనుడు పడియూరు శేషసాయి అనే నాగభక్తుడు నాగదేవతను దర్శించుకోవడానికి నాగలోకానికి వెళ్లాడు. అక్కడ ద్వారపాలకులు అడ్డగించి నాగరాజు లేరని చెబుతారు. శేషసాయి నిరుత్సాహంతో నాగరాజు శేషతల్పం తాకి వెనుదిరుగుతాడు. దాన ధర్మాలు చేయటం ప్రారంభిస్తాడు. లోక సందర్శనం ముగించుకున్న నాగరాజు శేషతల్పంపై ఆసీనుడవుతాడు. శేషతల్పాన్ని మానవుడు తాకిన విషయం తెలుసుకుని నాగేంద్రుడు ఆగ్రహిస్తాడు.
శేషసాయిని అంతమొందించేందుకు భూలోకానికి వస్తాడు. గమనించిన శేషసాయి ప్రాణభీతితో కాలజ్ఞాన పురోహితుడు ప్రధాన్ పడమార్ దగ్గరకు వెళ్తాడు. ఇవాళ శ్రీ నాగోబా కిస్లాపూర్ దేవస్థానం కోసం పవిత్రమైన గంగాజలం సేకరించి 4 రోజులు మర్రి చెట్టు కాడ ఆగినాం కదా, ఎడ్ల బండిలతోటి మా పిల్ల పాపాలతోటి. అయితే ఇవాళ మేము పటేల్ కటోడా ప్రధాన అందరు కలిసి మురాడి నుంచి అభరణాలతోటి కాలినడకన బాజా భజంత్రులతో నాగోబా సన్నిధికి చేరుకున్నాం. అయితే చేరుకున్నాక ఇక్కడ మా పటేల్ వీళ్ళు అందరు కలిసి ప్రధాన వాళ్ళకు దానిస్తారు. దానిచ్చినాక మళ్ళీ 22 తెగలకు కుండలు పంచుతారు. కుండలు పంచినాక మా అక్క చెల్లెలు పోయి నీళ్లు తీసుకొచ్చి మా బావ వాళ్ళు పుట్ట తయారు చేస్తారు. పుట్ట తయారు చేసినాక రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి రాత్రి 11 గంటల వరకు మహాపూజ ప్రారంభిస్తాం. అప్పటి నుంచి మా నాగోబా జాతర ప్రారంభమవుతుంది. నాగోబా జాతరకు 15 రోజుల ముందే మెస్రం వంశస్థుల పెద్దల సమక్షంలో కేస్లాపూర్ నుంచి పవిత్ర గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు జన్నారం మండలంలోని కలమడుగు సమీపంలో ఉన్న అస్సినమడుగు వరకు కాలినడకన తెల్లని వస్త్రాలు ధరించి బయలుదేరుతారు. అస్సినమడుగులో పవిత్ర గోదావరి జలాలను సేకరించి తిరిగి పయనమవుతారు. నాగరాజును శాంతింపజేసే మార్గాన్ని తెలుసుకుంటాడు. 7 కడవల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు వంటి 7 రకాలతో నైవేద్యం సమర్పిస్తాడు. గోదావరి వద్ద గల హస్తలమడుగు నీటిని 125 గ్రామాల మీదుగా ప్రయాణించి ఆ గంగాజలంతో నాగరాజును అభిషేకిస్తాడు. దీంతో కేస్లాపూర్ వద్ద ఉన్న పుట్టలోకి నాగరాజు వెళ్లి అక్కడే తన నివాసంగా మార్చుకుంటాడు. అప్పట్నుంచి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయులు నాగోబాకు మహాపూజ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరము పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజు అర్ధరాత్రి మహాపూజతో నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఈ మహాపూజ సందర్భంగా పవిత్ర గంగాజలంతో నాగదేవతను పవిత్ర జలాలతో అభిషేకించడం ముస్లిం వంశస్థుల సాంప్రదాయంగా కొనసాగుతుంది. నాగోబా దేవతకు మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశంలో 22 తెగలున్నాయి. ఇందులో 7 దేవతలను కొల్చేవారంతా మెస్రం వంశస్థులు. మడావి, మర్సుకోలా, పుర్కా, మెస్రం, వెడ్మా, ఫంద్రా, ఉర్వేత ఇలా ఇంటి పేర్లు గలవారు మెస్రం వంశంలోకి వస్తారు. కాగా వీరు మహాపూజ నిర్వహించిన అనంతరం ఇతరులు నాగోబాను దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇది మెస్రం వంశీయుల సంప్రదాయం. కెస్లాపూర్ నాగోబా జాతర అంటే నెలవంక కనిపించినప్పటి నుంచి మొదలై గోదావరి జలాలని తీసుకొచ్చి అభిషేకం చేసిన తర్వాత ఈ రోజు అమావాస్య రోజు ఈ మహాపూజ కార్యక్రమం ద్వారా ఈ జాతర అనేటటువంటిది ప్రారంభమై జాతర కొనసాగుతుంది. ఈ జాతరలో ఆదివాసులకు సంబంధించినటువంటి అంటే గోండులకు సంబంధించిన గోండి ధర్మం యొక్క సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే మాదిరిగా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే మాదిరిగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి తెలుసుకునే మాదిరిగా చెప్పే మాదిరిగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆదివాసేతరులు కూడా ఈ జాతరలో పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పల 12 గంటల రాత్రికి ఈ మహాపూజ కార్యక్రమం అనేటటువంటి ముగిసింది. మెస్రం వంశానికి చెందిన మహిళలు వంటలు చేయడానికి గోవాడ్లో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజకు కావలసిన నైవేద్యాలు వండుతారు. గోవాడ్లో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. వందలాది మంది మెస్రం వంశస్థులు మహిళలు వంతుల వారీగా వంటలు చేస్తారు. మేము మా నాగదేవుని దగ్గర ప్రతి ఏటా కొత్త కోడళ్లకు బేటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఆ బేటింగ్ అనే కార్యక్రమం ఏ విధంగా చేపడతామంటే ఏదైతే ప్రతి ఏటా పూజా కార్యక్రమం అయినాక బేటింగ్ అనే కార్యక్రమం మొదలు పెడతాం. బేటింగ్ అనే ప్రాధాన్యత ఏ విధంగా మొదలు పెడతామంటే మొదట బేటింగ్ కొత్త కోడలు ఎవరైతే ఉంటారో వాళ్ళను మేము గోవాడ నుంచి పూజ అయినాక
గోవాడ నుంచి వాళ్ళందరినీ గోవాల్లో ఒక చోట జమ చేసుకొని వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు. వాళ్ళను ఒక చోట జమ చేసుకొని వాళ్ళను దేవుని దగ్గర మందిరంలో తీసుకొని పోయి అక్కడ బేటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మిశ్రమ వంశస్థులలో ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళను అక్కడ కూర్చోబెట్టి తెగల వైజ్గా బేటింగ్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బేటింగ్ చేసేటప్పుడు ఆ కోడలను ఇద్దరిద్దరిని మా మిశ్రమ వంశ పెద్దలు కూర్చుంటారు. మళ్ళా కగడలను పట్టుకొని దేవుళ్ళు అంటాం, కగడలు ఉంటాయి కదా, కగడలు పట్టుకొని నిల్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళను ఇద్దరిద్దరను జతలు చేసుకొని ఇద్దరిద్దరిని దేవుని దగ్గర అంటే సతిక్ దేవతలు ఉంటారు కదా, అక్కడ ఇద్దరిద్దరిని లోపలికి తీసుకొని పోయి అక్కడ ఒక పాప ఉంటుంది. ఒక పాపని నియమిస్తామన్నట్టు. అది ఏమంటే మన మేసరం ఆడపడుచు, ఆమెకు సెందురు ఉంటుంది కదా, ఆ సెందురు బొట్టు పెట్టుకొని సతిక్ దేవతలో మొక్కుకొని అక్కడ సెందురని వేసుకొని మళ్ళీ బయట వచ్చేసి మేసరం వంశ పెద్దలను కలవడం జరుగుతుంది. వాళ్ళను కలిసి కగడలు పట్టుకొని ఉన్న వాళ్ళకు మొక్కుకొని మళ్ళీ తర్వాత వాయిద్యాలు వేసే ప్రధాన వాళ్ళకు దక్షిణము వేసుకొని ఒక్కొక్కరు ఇట్లా వరుసగా జతలుగా ఎన్నైతే జతలు ఉంటాయో ఆ జతలను మేము బేటింగ్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు దేవుని దగ్గర దర్శించుకోవడానికి అర్హత ఉంటుందని మా ఆచార ప్రకారంగా మాకు అనవాయితీగా ఇది తాత ముత్తాతల నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఆచార ప్రకారంగా మేము కాపాడుకుంటూ పోతున్నాం. ఎందుకంటే బేటింగ్ చేయకుండా కొత్త కోడలు నాగదేవతని దగ్గర దర్శించుకోవడానికి మా సాంప్రదాయ ప్రకారం అర్హత ఉండదు. దాన్ని మా కొత్త కోడలు ఖచ్చితంగా కాపాడుకుంటూ రావడం జరుగుతుంది. మెస్రం వంశానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఈ నాగోబా దేవతను తమ కులదైవంగా భావిస్తారు. అందుకే నాగోబా జాతరలో మెస్రం వంశస్థులది కీలక పాత్రగా ఉంటుంది. ఎడ్ల బండిపై నాగోబా జాతర ప్రచారంతో ఈ నాగోబా జాతర ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఇక జాతర సందర్భంగా ఏటా నిర్వహించే దర్బార్కు ప్రత్యేకత ఉంది. 78 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు సౌకర్యాలు లేవు. గిరిజనుల వద్దకు అధికారులు వచ్చేవారు కాదు. ఈ సమయంలోనే గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్ డార్ఫ్ జిల్లాకు వచ్చారు. కేస్లాపూర్లో జరిగే జాతర గురించి తెలుసుకున్నారు. దీనిని గిరిజనుల సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చుకుని దర్బార్ ఏర్పాటు చేశాడు. ఇందులో గిరిజనుల సమస్యలపై చర్చించారు. హైమన్ డార్ఫ్ 1946లో మొదటి దర్బార్ను నాగోబా జాతరలో నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా గిరిజనులు నిర్వహిస్తున్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేయడంతో పాటు నాగోబా ఆలయం పునర్నిర్మాణం కోసము ప్రత్యేకంగా నిధులు సైతం కేటాయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము గత సంవత్సరము దర్బార్ సందర్భంగా కనీసం ₹1 కూడా మంజూరు చేయలేదు. పైగా ఈ సంవత్సరం నాగోబా జాతర నిర్వహణకు కేటాయించిన ₹1 కూడా విడుదల చేయకపోవడం పట్ల ఆదివాసీ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, నాగోబా జాతర నుంచి.